ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారి నామమున మీకు వందనాలు. ఈరోజు ఒక సత్యాన్ని మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. అదేమిటంటే, దేవుడు ఎవరి కోరికను నెరవేరుస్తాడు. చాలామందికి చాలా కోరికలు ఉంటాయి, ఎన్నో కోరికలు ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక కోరిక ఉంటుంది. కోరిక లేని మనిషి ఈ లోకంలో ఎవరూ లేరు. అయితే దేవుడు ఎవరి కోరికను దేవుడు నెరవేరుస్తాడు. ఎటువంటి వారి కోరికను దేవుడు నెరవేరుస్తాడనే విషయాన్ని మనం ఈరోజు తెలుసుకుందాం. చూడండి, కీర్తన గ్రంథము 20వ అధ్యాయము 4వ వచనం. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక. ప్రార్థన. ప్రభువా, నీకు స్తోత్రాలు. ఈ వాక్యాన్ని దీవించి ఆశ్రయించి నీ బిడ్డలతో మాట్లాడమని యేసు నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. నీ కోరిక నెరవేర్చి నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ వాక్యం వింటున్న నీవు ఈరోజు దేవుడు నీ కోరికను ఎటువంటిదైనా సరే, ఎంత పెద్దదైనా సరే, ఎంత చిన్నదైనా సరే, నీ కోరికను దేవుడు నెరవేర్చాలని ఆశపడుతూ ఉన్నాడు. నీ కోరికను దేవుడు నెరవేర్చాలని ఆశపడుతూ ఉన్నాడు. ఇప్పటి వరకు నీ కోరిక నెరవేర్చకపోయి ఉండొచ్చు, నెరవేరకుండా ఉండొచ్చు. ఎన్నో ప్రయత్నాలు చేయొచ్చు, ఎంతో చేయొచ్చు, ఎన్నో రోజులు ప్రార్థన చేయొచ్చు, ఉపవాసం ప్రార్థన చేయొచ్చు, ఎన్నో ప్రయత్నాలు చేసి ఉండొచ్చు, ఎంతో ప్రయత్నం చేసి ఉండొచ్చు. అయినప్పటికీ నీ కోరిక నెరవేరక ఉండొచ్చు. అయితే దేవుడు అన్నాడు, ఈరోజు నేను నీ కోరికను నెరవేరుస్తాను. ఒకవేళ నీ కోరిక నెరవేరడానికి చెయ్యి దాటిపోయి ఉండొచ్చు, అయితే దేవుడి చెయ్యి దాటిపోలేదు. అయితే నీ కోరిక నెరవేరాలంటే ఎప్పుడు నెరవేరుతుంది నీ కోరిక? దేవుడు నీ కోరికను నెరవేర్చాలంటే ఎప్పుడు దేవుడు నీ కోరికను నెరవేరుస్తాడు అనేది తెలుసుకోవాలి. ఎలా ఉంటే నీ కోరికను దేవుడు నెరవేరుస్తాడు? ఎలా ఉంటే నీ కోరికను దేవుడు నెరవేరుస్తారు? ఎటువంటి వారి కోరికను దేవుడు నెరవేరుస్తాడు? అందరికీ కోరికలు ఉంటాయి, కానీ అందరి కోరికలు కూడా దేవుని దగ్గరికి వచ్చినప్పుడు అందరి కోరికలు నెరవేరట్లేదు. కొందరు కోరికలు నెరవేరుతున్నాయి, అందరి ఆలోచనలు నెరవేరట్లేదు, కొందరు ఆలోచనలు నెరవేరుతున్నాయి. అయితే కొందరికి ఎందుకు నెరవేరుతున్నాయి, కొందరికి ఎందుకు నెరవేరట్లేదు? దేవుడు పక్షపాత? దేవుని దృష్టిలో అందరూ సామాన్లే కదా, అందరూ దేవుని బిడ్డలే కదా. మరి కొందరికే దేవుడు ఎందుకు నెరవేరుస్తున్నాడు, కొందరికి ఎందుకు దేవుడు నెరవేర్చలేకపోతున్నాడు అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. చాలామందికి సందేహాలు వస్తాయి. అయితే బైబిల్ను మనం చూసినట్లయితే కీర్తన గ్రంథము 140వ అధ్యాయము 145వ అధ్యాయం 145వ అధ్యాయము 19వ వచనం చూస్తే, తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించును. చూసారండి, తన యందు భయభక్తులు గల వారి కోరిక మాత్రమే దేవుడు నెరవేరుస్తాడు. చర్చికి వచ్చిన అందరి కోరిక దేవుడు నెరవేర్చడు. ఎందుకంటే అందరికి భయభక్తులు ఉండవు. కొందరు చూద్దామని వస్తారు, కొందరు విందామని వస్తారు, కొందరు జ్ఞానం తెలుసుకుందని వస్తారు, కొందరు భయంతో భక్తితో వస్తారు, కొందరు పవిత్రతో వస్తారు. ఎవరైతే భయము భక్తి కలిగి చెడుతనాన్ని వదిలిపెట్టి దేవుళ్ళు పవిత్రంగా జీవిస్తూ దేవుడే సర్వస్వంగా అనుకుంటారో వారి కోరికలు మాత్రం దేవుడు తప్పకుండా నెరవేరుస్తాడు. తప్పకుండా నెరవేరుస్తాడు. దేవుని యందు భయము కలిగి ఉండాలా, భక్తి కలిగి ఉండాలా. ఎవరైతే దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటారో వారి కోరికను దేవుడు తప్పకుండా నెరవేరుస్తాడు. కొంతమందికి భయం ఉంటుంది, భక్తి ఉండదు. కొంతమందికి భక్తి ఉంటుంది, భయం ఉండదు. అర్థమవుతుందండి? కొంతమందికి భక్తి ఉంటుంది, భయం ఉండదు. కొంతమందికి భయం ఉంటుంది, భక్తి ఉండదు. కనుక ఒక బండికి 2 చక్రాలు ఎలాంటివో ఒక క్రైస్తవుడికి, క్రీస్తు బిడ్డకి భయము భక్తి అనేది 2 చక్రాలు లాంటివి. కనుక భయము కలిగి ఉండాలా, భక్తి కలిగి ఉండాలా. ఎవరైతే భయము భక్తి కలిగి ఉంటారు ఈ లోకంలో వారి కోరికను దేవుడు తప్పకుండా నెరవేరుస్తాడు. చాలామంది దేవుని మాట ప్రకారం జీవించకుండా భయం భక్తి లేకుండా దేవుని సిందకు వచ్చి నా కోరిక దేవుడు నెరవేర్చట్లేదు అని చాలామంది బాధపడుతూ ఉంటారు, దేవునితో వ్యసన పడుతుంటారు. వాళ్ళు ఎన్నో ఉపవాస ప్రార్థన చేస్తుంటారు, ఎంతో పాటలు పాడుతుంటారు, కానుకలు ఇస్తుంటారు, ఎవడ మీటింగ్ ఆడ వెళ్తుంటారు, కానీ వాళ్ళు దేవుని యందు భయభక్తి కలిగి జీవించరు.
అర్థమవుతుందండి. దేవుని యందు భయభక్తి కలిగి జీవించడం అంటే దేవుడు చెప్పిన మాట ప్రకారం జీవించడం. ఎవరైతే దేవుని చెప్పిన మాట ప్రకారం జీవిస్తారో వారి కోరికను దేవుడు తప్పకుండా తీరుస్తాడు. ఎటువంటి కోరికైనా సరే దేవుడు తప్పకుండా తీరుస్తాడు. కనుక నీ కోరికను దేవుడు తీర్చాలంటే నీవు దేవుని యందు భయం కలిగి ఉండాలి. ఎవరైతే భయము భక్తి కలిగి ఉంటారో వాళ్ళ కోరికను దేవుడు తప్పకుండా నెరవేరుస్తాడు. కనుక చాలా రోజుల నుంచి ఒకవేళ నీ కోరిక నెరవేరట్లేదంటే లోపం దేవుళ్ళో లేదు, నీలోనే ఉంది. ప్రియ సహోదరి సహోదరుడా, నీ కోరిక ఈరోజు నెరవేరాలంటే దేవుని యందు భయము భక్తి కలిగి ఉండు. ఇంకా సంతానం లేదా? సంతానం కావాలని కోరుకుందా? అది దేవుని యందు భయము భక్తి కలిగి ఉండు. ఉద్యోగం రావాలని కోరుకుందా? దేవుని యందు భయము భక్తి కలిగి ఉండు. లేదా అప్పులు తీరాలని కోరుకుందా? దేవుని యందు భయము భక్తి కలిగి ఉండు. లేదా పంటలు బాగా పండాలని కోరుకుందా? దేవుని యందు భయం భక్తి కలిగి ఉండు. లేకపోతే అనుకుని నెరవేరాలని కోరుకుందా? దేవుని యందు భయం భక్తి కలిగి ఉండు. మంచి జ్ఞానం కావాలని కోరుకుందా? దేవుని యందు భయం భక్తి కలిగి ఉండు. మంచిగా పరీక్షలు రాసి పాస్ అవ్వాలని కోరుకుందా? దేవుని యందు భయం భక్తి కలిగి ఉండు. వ్యాపారం వల్ల మంచి లాభం రావాలని కోరుకుందా? దేవుని యందు భయం భక్తి కలిగి జీవించు. అప్పుడు తప్పకుండా నీ కోరికను దేవుడు నెరవేరుస్తాడు. కనుక ప్రియమైన ఏమిటో గమనించండి, దేవుని యందు భయం భక్తి ఎవరైతే ఉంటుందో వాళ్ళ కోరికను దేవుడు తప్పకుండా నెరవేరుస్తాడు. మరి నీకు భయం భక్తి ఉందా? ఉంటే ఈరోజు నుంచి ప్రార్థన చేయి. ఈరోజు నుంచి దేవుని ప్రకారం జీవించు. తప్పకుండా నీ కోరిక నెరవేరుతుంది. నువ్వు బాధపడద్దు, దుఃఖపడద్దు, దిగులు పడద్దు. ఆయన నీ కోరికను తప్పకుండా నెరవేరుస్తాడు. మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు. అది గుర్తుపెట్టుకో. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల దేవా, ఎవరైతే కోరుకుంటారో కోరికని అది ఎటువంటిదైనా సరే మంచిదైతే ప్రభా తప్పకుండా ఆ కోరిక నెరవేర్చమని, కోరిక నెరవేర్చాలంటే ప్రభా భయం భక్తి కలిగి నీలో జీవించు కృప దయచేయమని, ఎవరైతే నాయన ఈ వాక్యం విని ఇప్పుడే నాయన తల ఉంచి కన్నీరు విడిచి ప్రార్థన చేస్తున్నారు వారి ప్రార్థన ఆలకించి వారి కోరిక నెరవేర్చమని, నెరవేర్చిన వందనాలు తెలుస్తూ యేసు నామములో అడుగుతున్నా తండ్రి, ఆమేన్.